నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఒక అంశం గురించి తీవ్ర చర్చ నడుస్తూ ఉంది. అదే విద్యా అంశం. 27,000 స్కూళ్లను తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 27,000 ప్రభుత్వ స్కూళ్లను 4,000కు తగ్గించబోతుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ అంశం గురించి టీవీలల్లో వివిధ రకాలుగా డిబేట్లు కొనసాగుతున్నాయి. విద్యను పూర్తిగా బడుగు బలహీన వర్గాలకు దూరం చేయడానికి రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నారనేది చాలా రకాలుగా వినిపిస్తున్న వాదన. ఆర్టీఈ విద్యా హక్కు చట్టాన్ని కాల రాస్తున్నారనే వాదన కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు ఇన్ని స్కూళ్ళను నడపడం కంటే ఒక 4,000 స్కూళ్ళల్లో మంచి వసతులు కల్పించి నాణ్యమైన విద్య ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుందనే వాదన వస్తుంది. అయితే ఈ అంశం గురించి, ఈ వాదన గురించి రకరకాల అంశాలు మాట్లాడుతూ ఉన్నారు, రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. మాట్లాడదాం ఇదే అంశంపై. బిఎస్ఎఫ్ఐ వైస్ ప్రెసిడెంట్ కర్లా ప్రేమానంద్ గారు ఉన్నారు. ఈ అంశం గురించి చాలా రోజుగా చర్చ నడుస్తుంది. టీవీ డిబేట్లల్లో, పేపర్లలో వస్తూనే వార్తలు. ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే 4,000 కుదించడం అనేది మంచి వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం చూస్తుందంట. ఇప్పుడు ప్రైవేటు స్కూళ్ళకు ఎట్లయితే బస్సులు పంపిస్తూ ఉన్నారో గవర్నమెంట్ కూడా బస్సులు పంపిస్తుందంట. ఏం చెప్తారు ఈ అంశం గురించి? ఏమంటా ఇప్పుడు ప్రభుత్వం అనేది ప్రభుత్వం నడిపేది ప్రైవేట్ స్కూల్ ఆదర్శంగా తీసుకొని నడపాలి, కానీ ప్రైవేట్ స్కూల్ని ఆదర్శం తీసుకొని ప్రభుత్వం నడిచేది ఏంది? నీది ప్రైవేట్ ప్రభుత్వం నడిపిస్తున్నావు ఏమన్నా? నీకు ఓట్లేసింది ప్రైవేటా లేకుంటే ప్రజలా? నేనేమంటున్నా అంటే 3 కిలోమీటర్ల లోపట్నే స్కూల్ ఉండాలని జీవోలు నీకు చెప్తున్నాయి, జీవోలు ఉన్నాయి. ఇదంతా డాక్యుమెంటెడ్ ప్రూఫ్. ఇదంతా 3 కిలోమీటర్లు ఉన్నవానికి నీకు ట్రాన్స్పోర్ట్ నీకు ఎందుకు అవసరం లేదు. ఈ ఊరు నుంచి వేరే ఊరికి పోయి చదువుకున్నటువంటి ట్రాన్స్పోర్ట్ కావాలి. ఇంకొక విషయం, మీరు 4,000 స్కూల్లో కుదిస్తా అన్నారు. ఇంతకుముందు కేసీఆర్ KG2 పీజీ విద్య అని చెప్పిండు, అమలు కాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్న 4,000 స్కూళ్ళు కూడా అమలు కావాలని SC ST BC మైనారిటీ వర్గాలకు చదువు దూరం చేయాలని చెప్పి తీసుకుంటున్న స్టెప్ ఇది. అంటే వీళ్ళు చదువుకోవద్దు, వీళ్ళు చదువుకుంటే ప్రశ్నిస్తే మాకు కుసాలు కదులుతాయి, మాకు కుర్చీలు కదులుతాయి. ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి విట్నెస్ చేసిండు, అంటే చూసిండు. నియంత్ర పరిపాలన చేసిన కేసీఆర్ని తిట్టుకుంటేనే అట్లాంటి నియంత్రణ దింపిన వాళ్ళు విద్యార్థులు, నిరుద్యోగులు అని చెప్పి మనం చూసినాం. ఆల్రెడీ విట్నెస్డ్. నా కుర్చీలకు ఏడదా వీళ్ళు మోపవుతారా అని చెప్పి, వీళ్ళు తలబడతారా అని చెప్పి అదే భాషతోటి అదే మైండ్లో ఉంచుకొని మనం 4,000 స్కూళ్ళకు విద్యను దూరం చేస్తున్నాడు. స్కూళ్ళ విషయం ఇట్లుంటే ఇంటర్ కాలేజీలు ఒక్కదానికి చక్కగా ఫైర్ ఎగ్జిట్ ఉండదు. ఈ హైదరాబాద్లో మనం చూస్తే పర్మిషన్ లేని స్కూళ్ళు, కాలేజీలు బొచ్చడున్నాయన్న. మీరు మీడియా వాళ్ళు మీరు వస్తే నేను చూపించడానికి రెడీ ఉన్నా. కానీ మీడియా మిత్రులు వచ్చిన, స్టూడెంట్ ఆర్గనైజేషన్ మేము వచ్చి చేసినా కానీ ఫలితం 0 ఉంటుంది. యాక్షన్ తీసుకోరు వాళ్ళు. డిగ్రీ విషయానికి వస్తే రియంబర్స్మెంట్ ఓన్లీ ఎస్సీ పిల్లలకు అకౌంట్లకి వేస్తానంటారు. ఇప్పుడు నాకు నార్మల్గా నేను ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటే ఆ అకౌంట్, కాలేజ్ అకౌంట్లో ఇస్తే ఇంతకుముందు అకౌంట్లో పడిపోయాయి పైసలు. ఇప్పుడు ఏమవుతుందంటే నా అకౌంట్లో వేయడం వల్ల నేను ఏదైనా లోన్లు ఉన్నాయనుకో ఆటోమేటిక్ కట్టేది నాకు తెలియకుండా కట్ అయిపోతాయి. ఈఎంఐలు పెట్టుకుంటే మనకి ఎట్లాగో పర్సనల్ అకౌంట్ ఎప్పుడు ఇవ్వలేదు. స్కాలర్షిప్ అకౌంట్ ఉంటుంది మ్యాక్సిమం స్టూడెంట్స్కి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి నేను స్టూడెంట్స్కి ఇస్తా, ఎవడు అడిగి నేను ఎవడన్నా అడిగిండా ఏమని? నువ్వు ఇట్ ఈస్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ గవర్నమెంట్, ఫీజు రియంబర్స్మెంట్ అనేది. వై షుడ్ స్టూడెంట్ ఇంటర్ఫియర్ ఇన్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్? ఎందుకు ఇన్వాల్వ్ కావాలి? స్టూడెంట్ అన్నాడు ఎందుకు ఇన్వాల్వ్ కావాలి? నువ్వు నీ మేనిఫెస్టోలో చెప్పి నువ్వు చేసిన దానికి మేము ఎట్లా బాధ్యులమవుతాం అని మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ స్కూళ్ళను కుదించడం వల్ల ఏమవుతుందనే, అంటే ప్రభుత్వం చెప్తున్న వాదన ఏంటంటే అన్ని రకాల వసతులు కల్పించవచ్చు, అందరూ ఒకటే దగ్గర చదువుతారు, బస్సులు కల్పిస్తాం, బస్సులు పెట్టి తీసుకుపోతాం. అంటే స్కూళ్ళను కుదించడం వల్ల మంచి ఫెసిలిటీస్ కల్పించవచ్చు కదా అనేది ప్రభుత్వం వాదన. దానివల్ల నాణ్యమైన విద్య, డిజిటల్ విద్య అందుతుంది అనేది ప్రభుత్వం చెప్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న 27 స్కూళ్ళకు వసతులు కల్పించడం చాలా ఇబ్బందికరంగా మారిందంట కదా. ఎందుకు ఇబ్బంది అవుతుంది అన్న? ఇప్పుడు బడ్జెట్ని నువ్వు చక్కగా అలాట్ చేసి సరిగ్గా ఖర్చు పెడితే ఎందుకు అలాట్ కాదు? మీకు చేత కాదు చెప్పు, మేము చేస్తాం. మీ చేత కాదురా, మాకు చేత కాదు, ఎడ్యుకేషన్ మినిస్టర్ నేను ఫెయిల్ అని చెప్పి రీజన్ చేసి నన్ను పెట్టు. తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ అన్ని ఎట్లా రూపుదిద్దుకుంటే నేను చేసి చూపిస్తా. ఒక IPS ఆఫీసర్, ఇంతకుముందు మాజీ IPS ఆఫీసర్ చేయలేదా గురుకులాలల్లో? చేసిండు కదా, ప్రూవెన్. ఏది మళ్ళీ నువ్వు ఇచ్చిన బడ్జెట్లోనే, గవర్నమెంట్ పెట్టిన బడ్జెట్లోనే చేసిన నీ చేతగాంతనం వల్ల ఇట్లాంటి మాటలు మాట్లాడతారు అంతే. తెలంగాణలో కొన్ని స్కూళ్ళు ఏకోపాధ్యాయ స్కూళ్ళు ఉన్నాయి,
కొన్ని స్కూళ్ళల్లో తక్కువ స్టూడెంట్స్ ఉంటారు, ఎక్కువ టీచర్లు ఉంటారు. కొన్ని స్కూళ్ళల్లో ఎక్కువ టీచర్లు ఉంటారు, అసలు స్టూడెంట్సే ఉన్నారు. దీనివల్ల విద్య సరిగా అందకపోవడం, ప్రభుత్వ ఉద్యోగులను సరిగా ఉపయోగించుకోకపోవడం కూడా జరుగుతుంది. వాళ్ళకి శాలరీ ఇవ్వక తప్పదు కదా. ఇవన్నీ అధిగమించాలి. అది ఒకటే కారణం కాదు. ఇవన్నీ అధిగమించాలంటే స్కూళ్ళను కుదిస్తేనే అన్నిటికీ అవైలబుల్గా ఉంటుంది విద్య, కానీ అన్ని ఫెసిలిటీస్ అనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది కదా. అయితే ఇప్పుడు మీరు అన్నారు ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు చదువు చెప్పేదానికంటే వాళ్ళు వంటలు ఎన్ని వచ్చినాయి, గుడ్లు ఎన్ని వచ్చినాయి, పప్పు ఎంత ఉంది, ఉప్పు ఎంత ఉంది అని చూసుకునే పరిస్థితి తీసుకొచ్చినావు రేవంత్ రెడ్డి. ఇంకొకటి ఏంటంటే జనాభా లెక్కలకి ఇల్లే ఎలక్షన్ ఏదైనా ఎలక్షన్ అవుతుందంటే ఆడ ఎలక్షన్ డ్యూటీ వీళ్ళనే వేస్తావు. ఇష్టం వచ్చినట్టు వాడుతున్నావు వాళ్ళని. టీచర్ అనే మినిమం రెస్పెక్ట్ లేకుండా, గురువు అనే మినిమం రెస్పెక్ట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు వాడుతున్నావు. నువ్వు ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఆలోచించి వాళ్ళ జీతభత్యాల గురించి ఆలోచిస్తున్నావు. మొన్న రిటైర్మెంట్ ఉద్యోగులకు వాళ్ళ పెన్షన్స్కి ఇవ్వమని చెప్పేసి వాళ్ళ బకాయిలు ఏదైతే ఉన్నాయో మొన్న రీసెంట్గా హైకోర్టు తిట్లు తిట్టి నిన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కానీ నీకు సోయలేదు. నువ్వు ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఆలోచిస్తున్నావు అంటే మేము ఎట్లా నమ్మాలి, ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడు ఈ తగ్గించడం అనేది పేదలకు విద్యను దూరం చేయడం కాదు, పేదలకు నాణ్యమైన విద్యను అందించడం అనేది ప్రభుత్వం చెప్తా ఉంది. అది ఎట్లా అన్న, నేను అదే అంటున్నా. ఎట్లా ఇప్పుడు పెడతారంట కదా, బస్సులు పెట్టి ప్రతి తండా అనుకోండి, గిరిజన గూడెం అనుకోండి, గ్రామాల నుంచి బస్సులు పెట్టి ప్రైవేట్ స్కూల్ తరలిస్తున్నారు కదా. మండల కేంద్రానికి ఒకటి ఉంటాయి ప్రైవేట్ స్కూల్, బస్సులు తీసుకెళ్తాయి కదా. అట్లా ప్రభుత్వమే ప్రొవైడ్ చేస్తుందంట కదా. ఇప్పుడున్న ఫ్రీ బస్సు స్కీమ్లలో మీరు డిపోలలో చూస్తే కనీసం అంటే ఇంతకుముందు ఛార్జీలు పెట్టుకొని పోయేదానికంటే తక్కువ బస్సులు ఎలకేట్ చేసారు ప్రతి డిపోకి. మీరు కావాలంటే పోయి ఎంక్వైరీ చేసుకోరు. అట్లాంటి బస్సులు నువ్వు చక్కగా సామాన్యులకే పెడతలేవు, నువ్వు విద్యార్థులకు సపరేట్గా బస్సులు పెడతావా? అది నీకున్న బడ్జెట్లా, ఏది 9% బడ్జెట్లా నువ్వు పుస్తకాలు పెన్లే ఇస్తలేవు, నువ్వు బస్సులు పెడతానని మేము ఎట్లా నమ్మాలి? నువ్వు ఏదైనా చేసి మీకు ఇది ఒక మార్పు తీసుకొచ్చినాం బాబు, దీన్ని బట్టి మేము దీన్ని చేస్తామంటే దాన్ని చూపించి మేము కూడా నమ్ముతాం. వీల్ అగ్రీ ఫర్ దట్. వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ నువ్వు అసలు నువ్వు చెప్తున్నావు కానీ చేస్తలేవు. మాటలేమో కూడలాడుతున్నాయి, పనేమో గడప అత్తలేదు. అంటే ఇప్పుడు ఈ నిర్ణయాన్ని మీరు బిఎస్ఎఫ్ఐ వైస్ ప్రెసిడెంట్గా అంటే వ్యతిరేకిస్తున్నారా, ఏం చెప్పదలుచుకున్నారు? వ్యతిరేకిస్తున్నాం అన్న, ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. వ్యతిరేకించుడు కాదు, గద్దె దింపుతాం, అవసరం అయితే రేవంత్ రెడ్డిని ముట్టడిస్తాం. ఎడుగుతాడా మా కమిటీలను తీసుకొని ముట్టడిస్తాం. ఇప్పుడు ఎవరికి అన్యాయం చేస్తున్నావు నువ్వు చెప్పేదేమో తీపి వాక్యాలు చెప్తున్నావు, కొట్టేదేమో కొడుతున్నావు. ఇప్పుడు నువ్వు నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే ఏ అవసరం లేదు బై, ఆర్టీఈ అమలు చేయి, 2009 యాక్ట్ అమలు చేయి. ఏవి కూడా వద్దు, నువ్వు ఇంటిగ్రేటెడ్ వద్దు, నువ్వు KG to PG వద్దు, ఏదొద్దు. నీకు కనుక దమ్ముంటే నువ్వు నిజంగానే ప్రైవేట్ వ్యవస్థకి, చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ వ్యవస్థలకి నువ్వు ఎదురుపోయి నిలబడే నీ దమ్ముంటే, నువ్వు నీ భాషలో చెప్పాలంటే నువ్వు మొగోను అయితే, ఇట్లా చెప్తాను అర్థమవుతానే, నువ్వు మొగోను అయితే నువ్వు పోయి వాటికి చైతన్య నారాయణ ఇన్స్టిట్యూట్లకు లేకపోతే కార్పొరేట్ వ్యవస్థలకు ఎదురు నిలబడి పోరాడుతా అంటే ఏం లేదు, సింపుల్గా రైట్ టు ఎడ్యుకేషన్ 2009 యాక్ట్ అమలు చేయి. 12(1)(c) ప్రకారం 25% ఫ్రీ సీట్లు ప్రతి కార్పొరేట్ స్కూళ్ళల్లో SC/ST బీసీలకి ఇప్పి. బిఎస్ఎఫ్ఐ నేత వర్ధన్ గారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 27,000 స్కూళ్లను 4,000కి తగ్గించబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్. ఈ అంశం గురించి ఏం మాట్లాడతారు? ఎందుకంటే నాణ్యమైన విద్యను అందించడానికి చేసే కార్యక్రమం అని ప్రభుత్వం చెప్తా ఉంది. ఫస్ట్ నరం లేని నాలుకే అనేటువంటి ఒక సామెత ఉంటుంది కదా, ఆ నాలుకేనే రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతున్నారు. మేము ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. 22,000 స్కూళ్ళు ఏవైతున్నాయో అవి క్లోజ్ అవుతాయి, 4,000 స్కూళ్ళకే కుదిస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మాటలు ఏవైతున్నాయో తక్షణమే ఆ వాక్యాన్ని వెనకకి తీసుకోకపోతే ఇవాళ BSFI బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దీనిపైన పెద్ద ఉద్యమమే చేస్తుంది. తెలంగాణ ఉద్యమం ఎట్లయితే జరిగిందో నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఇవాళ దేనితో పెట్టుకుంటున్నావు, నువ్వు ఇవాళ స్కూళ్ళతో పెట్టుకుంటున్నావు, ఇవాళ నువ్వు విద్యతో పెట్టుకుంటున్నావు, నిరుద్యోగులతో పెట్టుకుంటున్నావు. ఇవాళ వీళ్ళు తిరగబడితే నీ ప్రభుత్వం పెద్ద లెక్కేం కాదు. 2029కే పరిమితం అవుతాం అనుకుంటే ఇక మీరు చేసేది మీరు చేయండి, మేము చేసేది మేము చేస్తాము. ఇప్పుడు వర్ధన్ గారు, దాని ఉద్దేశం ఏంటంటే 27,000 స్కూళ్ళకు ఫెసిలిటీస్ కల్పించలేకపోతున్నారు ఒక కారణం. కొన్ని స్కూళ్ళలో స్టూడెంట్లు ఉన్నారు, టీచర్లు లేరు. కొన్ని స్కూళ్ళలో టీచర్లు ఉన్నారు, స్టూడెంట్ లేరు. ఇదంతా తతంగం అంతా ప్రభుత్వానికి ఒక భారంగా మారింది. నాణ్యమైన విద్యను ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం అవరోధంగా ఏర్పడుతున్నాడు. 4,000కి తగ్గించి బస్సులు పెట్టి పిల్లల్ని తరలించి మంచి వసతులు కల్పించి మంచి విద్యను అందించడానికి ప్రభుత్వం యోచిస్తుంది. అందులో భాగమే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కట్టించబోతుంది అనేది ఒక వార్త. అయితే ఈయన ఒకటి అంటే ఇప్పుడు ఇవి బస్సులే ఇంటికి వస్తాయి, ఇంట్లో ఒకటి బండి వస్తాయి పొద్దుగల
అయ్యో బండిగా మీ వాకిట్లకి వచ్చింది, మీ ఇంటి దగ్గరికి వచ్చింది బండి అమ్మ బండి అన్నట్టు. నువ్వు ఉన్న స్కూల్లో వీకేసి ఏం బండ్లు పెడతావు అయ్యా స్వామి? ఉన్న స్కూల్లో ఊర వీకి బండ్లను పెడతా, వాకిట్లకి ఇంటికి పెడతా, ఇక భోజనం ఇస్తా, హైఫై ఫుడ్ ఇస్తా. ఏంది పరిపాలన? ఏం మాట్లాడుతున్నావు అసలు? ఏం సీఎం అయ్యా నువ్వు? తెలంగాణ ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి ముఖ్యమంత్రివి నువ్వు. గల్లీ లీడర్ లెక్క మాట్లాడితే అట్లనే అవుతావు. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినావు అక్కడికి పోతావు. ఇక ఇప్పుడు 27,000 స్కూళ్ళకు ఫెసిలిటీస్ కల్పించాలంటే బడ్జెట్ కూడా సరిపోవట్లేదంట కదా మరి. బడ్జెట్ సరిపోలేదా? మరి ఢిల్లీ కోనికి బడ్జెట్ ఉంటుందండి? వారంకి ఒకసారి పోతాడు, నెలకు ఒకసారి పోతాడు. ఓరియాగా ఢిల్లీ సీఎమా తెలంగాణ సీఎమా మాకు అర్థమైతే గింత ఘోరమా? అటు పోతాడు ఇటు వస్తాడు, అటు పోతాడు ఇటు వస్తాడు. అసలు నీకు ఢిల్లీలో ఏం పని ఉంది? రాహుల్ గాంధీ ఇక్కడికి రమ్మని రాదు. మా తెలంగాణ ప్రజలందరూ నా మీద విమర్శిస్తున్నారు. రాహుల్ గాంధీ గారే మీరే ఇక్కడికి రండి ఏమన్నా సమావేశం అని కొత్తగా మళ్ళీ ఫ్లైట్ పెడుతున్నాడు. ఇప్పుడు మన సార్కు ఫ్లైట్ వస్తుందట సపరేట్ గా. ఇక మరి కార్లలో కూడా ఇబ్బంది, మళ్ళీ ఇట్లా ప్రశ్నిస్తారు కదా డీజిల్ కు అన్ని లెక్కలని తెలంగాణ ప్రజలు అలాంటి వాళ్ళు బయటకు ఇస్తున్నారు కదా. బయటకు ఇచ్చేటువంటి సందర్భంలో ఏమంటున్నా అంటే ఇక ఫ్లైట్ వేస్తున్నాయి, ఇక ఫ్లైట్ లో పోతే ఆడ ఢిల్లీలో దిగాలి, మళ్ళీ ఆడెక్కి తిరిగి దిగాలి. ఇదే పని పెట్టుకున్నారు అన్నట్టు. అంటే ఇప్పుడు మీరు బిఎస్ఎఫ్ఐ నేతలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారా ఈ స్కూళ్ళ తగ్గింపును? ఖచ్చితంగా వ్యతిరేకం కాదు. ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. వ్యతిరేకం కాదు, ఈ వ్యాఖ్యలు మీరు వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఇది తమిళనాడు ద తమిళనాడు ఫీ డిటర్మినేషన్ కమిటీ ఫీ స్ట్రక్చర్ 2026-27 మొన్ననే వచ్చింది కదా. ఇది ఎల్కేజీ యూకేజీకి 16,640 రూపాయలు, 5వ తరగతికి 18,635. ఈ స్ట్రక్చర్ నే ఫాలో కావాలి. అడ్డం ఇష్టంన్నట్టు ఫీజులు పెంచితే మీ భరతం అని అక్కడ మొన్ననే ముఖ్యమంత్రి అయినటువంటి విజయ్ గారు ఈ కండిషన్ తెచ్చిండు. ఈయన పోతాడు, మరి ఈయన పోతాడు, ఈయన అడగలేరా మరి ఏందో నాకు తెలియదు. కానీ ఈయన పోతాడు. ఒక్క నిమిషం మాలిగో. ఇక ఈయన పోయి ఆయన పక్కన అడగకపోతే రేవంత్ రెడ్డి గారు విజయ్ని మీరు అడగకపోతే ఏంది గిట్లా గింత ఘోరం చేస్తున్నా? అడగకపోతే ఆయన సజెషన్ తీసుకోవాలి. ఉత్తగా అట్లా అడగకపోతే ఇక పక్క పడ్డ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి విత్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ సి జోసెఫ్ విజయ్ ఎట్ నీతి ఆయోగ్ మీటింగ్ ఇన్ ఢిల్లీ టుడే. ఆయన చెప్పలేదా? గంత మంచిగా మరి మీ పక్క పంటి కూర్చోవాలి, ఫోటోలు దిగాలి, వాళ్ళు మంచిగా పరిపాలిస్తారతోని. ఈయననేమో ఆడపోయి లేక్ ఫీల్డ్ అనేటువంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇప్పుడు ఎక్కడైతే గచ్చిపోలో ఉన్నట్టు మొన్న ఓపెన్ చేసిరు. ఆడికి పోయేమో గ్లోబల్ అని ఉండద్దు. అసలు గ్లోబల్ అనే తోకలు ఉండద్దు. గ్లోబల్ ఇప్పుడు ఏవైతే ఉంటాయో ఈ తోకలు ఉండదని సుప్రీంకోర్టు క్లియర్ ఆర్డర్స్ ఇచ్చిందండి. మరి మా అయ్యగారికి రేవంత్ రెడ్డి గారికి తెలియదా? తెలియకపోతే మాలాంటి వాళ్ళని అడగండి. ఏమైతే అడిగితే తప్పేం లేదు కదా, నేర్చుకోవడమే కదా. విద్య గురించి ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుంది, ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ రాష్ట్రంలో విద్యను దూరం చేయడానికి సిద్ధమవుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద, అట్లనే మా నిరుద్యోగులు ఆగం కావద్దు. రాసుకొచ్చిన ఇది ఒక మా తెలంగాణ యువతకి ఇప్పుడు నిరుద్యోగుల కొట్టుమిట్లాడుతున్నటువంటి మా నిరుద్యోగులకి ఒక పాట రూపంలో నేను రాసిన పాట ఒకరోజు నేను పాడి మా తెలంగాణ ప్రజలకి నిరుద్యోగులకి తెలుసు. అంటే ఇది గుడిపల్లి శ్రీకాంత్ గారు అన్నగారు వాడిరు, ఆయన రచించిండు. దానికి సంబంధించిన పాట. అంటే ఈ సిచ్యువేషన్ అట్లుంది కాబట్టి నిరుద్యోగుల గురించి, నిరుద్యోగులు రాజకీయంగా ఎందుకు రావద్దు, వీళ్ళ భరతం ఎందుకు పడ్డద్దు, ముసలలో ముడుగోలు తెలంగాణలో ఎవరు కొట్లాడలేదు, నిరుద్యోగుల విద్యార్థులు కొట్టారు, కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో వాళ్ళ గురించి ఒక పాట. రావాలే యువత మార్పుని తేవాలి గనుక, నిరుద్యోగ యువత నువ్వు నిరాశ చెందకుమా, ఈ తెలంగాణ సాధనలో నీ తెగువే ఉన్నదట, మాకెందుకు అనుకుంటే తప్పదిగా బానిసత్వమట, తెలంగాణ వద్దన్న దొంగలే మంత్రులయ్యి కూసున్నారట, రావాలే యువత మార్పుని తేవాలే గనుక, ఈ రాజకీయంలోన దొంగలను తరమాలే గనుక, చదువుకున్న యువత రేపటి మార్గం నీ వంట, ఈ సమాజంలో మనపై జరిగే కుట్రలను చెప్పాలంట, ఆ కుట్రలను పసిగట్టే వాళ్ళను ఏకం చేయాలంట, ప్రశ్నించే గొంతులు ఒక్కటై బహుజన రాజ్యం తేవాలంట, రావాలే యువత మార్పుని తేవాలి గనుక, తెలంగాణ యువత నువ్వు అసలు ఆగము కాకమ్మా, ఈ రాజకీయ బొంద పెట్టేందుకు మనం అందరము 29లో సిద్ధం కావాలి.